ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డిని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. విజయవాడ సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. సిట్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి డీటెయిల్స్ అందిస్తారు. సురేంద్ర, ఇవాళ మెడికల్ టెస్టులు ఉండబోతున్నాయి, తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో సిట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఒక లేనిపోని కేసుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఉన్నారో, అత్యంత సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక మద్యం కుంభకోణాన్ని సృష్టించారు. ఆ పేరుతోటి కొంతమంది దగ్గర వాగ్మూలాలు తీసుకున్న ఆ వాగ్మూలాల ఆధారంగా కొంతమందిని అరెస్టులు చేయడం ఇది ఒక పరిపాటిగా మారిందని చెప్పాలి. దానిలో భాగంగా ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. నిన్న మిథున్ రెడ్డి తోటి పండుగ ఆ సంఖ్య చేరిందనే చెప్పాలి. అసలు ఇటువంటి కుంభకోణాలతో సంబంధం లేవు. చాలా పారదర్శకంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారం నడిచింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో విధంగా రాజకీయ కక్ష సాధింపులతోటి కొంతమంది రాజకీయ నేతలను టార్గెట్ చేశారు. దాంతోపాటు రాజకీయ నేతలకు అనుబంధంగా ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది. దానిలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ కూడా నిన్న చేసిన పరిస్థితి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఈ రోజు 10:30 ప్రాంతంలో మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అనంతరం అక్కడి నుంచి కోర్టుకి తరలించే అవకాశం అయితే ఉందనేది సమాచారం అందుతుంది. అయితే కేవలం రాజకీయ కక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా క్రియాశీలక నేతలు కానీ టార్గెట్ చేసి అరెస్టులకు పూనుకున్న పరిస్థితి, చిన్న చిన్న కేసుల్లో సైతం అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదో విధంగా గత ప్రభుత్వ హయాంలో ఒక కుంభకోణం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి, దానిలో కొంతమందిని అరెస్ట్ చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగానే మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. చాలా రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా పెద్దిరెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏదో విధంగా ఇబ్బందులు గురిచేయాలనే ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటానికి వెళ్తాము. దాంతోపాటు కడిగిన ముత్యంలాగా మిథున్ రెడ్డి బయటకు వస్తారని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా మనం కనుక ఈ కేసుని చూస్తే మొదటి నుంచి కూడా రేపు మర్నాడు ఎవరిని అరెస్ట్ చేయబోతారో ఆయనే ఈ కేసులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడంటూ ఒక వర్గానికి సంబంధించిన మీడియాలో రావడం, మర్నాడు అరెస్టులకు తెరవేయడం చూస్తున్నాం. మరొక పక్క డైవర్షన్ పాలిటిక్స్లో ఖచ్చితంగా ఈ అరెస్టులని కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటుందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీయాలో ఆ టైంలో మద్యం కుంభకోణం జరిగింది, దీంట్లో ఇంత అవినీతి జరిగింది, వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారంటూ ఒక పుకారును తీసుకురావడం, దానిలో భాగంగానే అరెస్టులు చేసే పరిస్థితి కూడా కొనసాగుతుందనే చెప్పాలి. దానిలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి. నిన్న మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా వచ్చారు, సిపి ఆఫీస్కి విచారణకి హాజరవుతామంటూ చెప్పారు. తరువాత రాత్రి 8 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే చెప్పారు. అయితే సిపి కార్యాలయం దగ్గర పూర్తిగా పోలీసు భద్రతని ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేదా మిథున్ రెడ్డి అభిమానులు కానీ ఎవరు కూడా సిటీ కార్యాలయంకి రాకుండా పూర్తిగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. ఈ రోజు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి, అదేవిధంగా కోర్టుకి తీసుకెళ్తున్న నేపథ్యంలో అటు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అదేవిధంగా కోర్టు దగ్గర కూడా భారీ భద్రతని ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించట్లేదు, ఎవరు కూడా ఇక్కడ రావద్దంటూ పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసినా లేకపోతే ఎవరిని విచారణకు తీసుకొచ్చినా ఇంత భద్రత అయితే ఉండేది కాదు. కానీ పూర్తిగా ఒక రాజకీయ కోణంలో చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. 22వ తారీఖు నుంచి అక్కడ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కావాలని డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరతీయడం, దానిలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూస్తారు. దీంట్లో మిథున్ రెడ్డికి సపోర్ట్గా ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున సిపి కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆంక్షలు అయితే సిపి కార్యాలయం నడుస్తున్నాయనే చెప్పాలి. హరి, థ్యాంక్ యూ సురేంద్ర. ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ పేరుతో వైఎస్ఆర్సీపీ కీలక నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసి 48 మంది పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు సిట్ అధికారులు.
సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి తాడేపల్లి నుంచి అందిస్తారు. రవీందర్, డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఒక అక్రమ కేసులో ఇరికించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు సృష్టించడంతో పాటు అబద్ధపు వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని వరుస వెంబడి అరెస్టుల పర్వానికి సిట్టు బృందం తెరదీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం చంద్రబాబు కుట్రలో భాగంగా బేతాల కథలను సృష్టించి ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. గడిచిన సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా లేని లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్టులు చేసే పర్వమే కొనసాగుతుంది అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధానంగా మనం ఇప్పటివరకు కనుక చూస్తే తాజాగా ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇంతవరకు ఎక్కడ స్కామ్ జరిగింది, ఎంత స్కామ్ జరిగింది, ఆ డబ్బు అంతా ఏమైందనేటువంటి ప్రశ్నలకు సిటీ దగ్గర ఇంతవరకు సమాధానం లేదు. కేవలం 3,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఒక బేతాల కథని సృష్టించినటువంటి సిటీ అధికారులు ఆ మేరకు మొత్తం కథ అంతా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నమోదవుతున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఛార్జ్ షీట్లోనూ రిమాండ్ రిపోర్ట్లు కూడా చేస్తున్నారు. మరీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎప్పుడైతే ఎవరి పేర్లు అయితే సిటీ బృందానికి అందజేస్తుందో వారందరినీ కూడా సాక్షులుగా కేసులో పిలిపించడం, తర్వాత వారిని బెదిరించి వారందరి మీద వారి నుంచి అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోవడం, ఆ తర్వాత ముఖ్యమైన నాయకులు అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటివరకు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి త్వరలోనే అందరూ కూడా బెయిల్స్ కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే A1గా ఈ కేసులో పెట్టినటువంటి రాజ్ కేసు రెడ్డికి సంబంధించి ఏప్రిల్ 22వ తారీఖున ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత ఇప్పటికీ 90 రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఒకరోజు ముందుగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను వేసినటువంటి సిట్ అధికారులు మిగతా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే అనుబంధ ఛార్జ్ షీట్లు రానున్న రోజుల్లో వేస్తామంటూ చెప్పడం, అట్లాగే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 11 మందితో పాటు నిన్న అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డితో సహా వీరెవరికి ఇప్పుడప్పుడే బెయిల్ రాకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా సిట్ అధికారులు చేస్తున్నట్టు కనబడుతుంది. కేవలం కావాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ చుట్టూతుండేటువంటి ముఖ్యమైన నాయకులందరినీ అరెస్ట్ చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజానికి బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగితే ఆ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో రికార్డులు కూడా ఉంటాయి. ఆ రికార్డులను చూపించి ఇదిగో ఇక్కడ అక్రమాలు జరిగాయి, ఇంత అమౌంట్ పక్కదారి పట్టిందని చెప్పొచ్చు. కానీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఇంతవరకు ఒక రికార్డు కూడా లేదు. అలాంటి అక్రమాలు జరిగినటువంటి ఆధారం కూడా ఏ మాత్రం సిట్ అధికారులు ఇప్పటివరకు సేకరించలేకపోయారు. కేవలం అప్పట్లో పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని బెదిరించి దాదాపు 3 సార్లు అతన్ని బెదిరించి అక్రమంగా అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత దాన్ని ఇక ప్రాథమికంగా రిపోర్టుగా తీసుకొని కేసుని అక్కడి నుంచి కథను నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు సత్యప్రకాష్తో పాటు అనూష్ అనేటువంటి 2 ఉద్యోగులను కూడా బెదిరించి వారి నుంచి అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోవడం ద్వారా మొత్తం కథను అల్లుకుంటూ ఇప్పటివరకు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేంతవరకు వచ్చింది. రానున్న రోజుల్లో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామంటూ నిన్న కొంతమంది 8 మంది పేర్లను కూడా ఛార్జ్ షీట్ లో పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూస్తుంటే ఈ కథని ఇంతటితో వదిలేసేది అలా లేదు. రానున్న రోజుల్లో కూడా ఈ లేని లెక్కల స్కామ్ను అడ్డం పెట్టి మరికొంతమంది నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయడం, బెదిరించడం లాంటి కార్యక్రమాలకు తెరదీసే విధంగా ఈ సిట్ బృందం అయితే పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి నిన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా న్యాయ పోరాటం చేస్తామని కూడా తేల్చెప్పినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తోంది. కార్తీక్.